MM configurations, Navash. MM configurations. Define material group. Define material group. Color MM configurations with color. Define material group. Material group. Transaction code OMSF. Material group అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది మెటీరియల్. గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ గ్రూప్ అనేది క్లాసిఫైయింగ్ ది మెటీరియల్. వెండర్ గ్రూప్స్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది వెండర్స్. కస్టమర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. GL groups classifying the GLs. Same to same. Material group is classifying the material. Domestic material, raw material, finished goods material, semi-finished goods material, imported material. Itla. Material group classifying the material. Okay, OMSF. OMSF. Well and SAP well and. సో మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఒక 5 టైప్స్ ఆఫ్ ది మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. నిమెట్రికల్ అండి. ఒక 5 మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏమి ఫస్ట్ ఏమిద్దాం? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి సార్ మెటీరియల్ గ్రూప్ దగ్గర. IMG, AMING, IMG, ఇంపోర్ట్ మెటీరియల్ గ్రూప్. ఇంపోర్ట్ మెటీరియల్ గ్రూప్ టైప్ చేయండి. ఇంపోర్ట్ మెటీరియల్ గ్రూప్. నెక్స్ట్ DMG, డొమెస్టిక్ మెటీరియల్ గ్రూప్. నెక్స్ట్ AMRMG, రా మెటీరియల్ గ్రూప్. AMFMG, ఫినిష్డ్ గ్రూప్. FG, ఫినిష్డ్ గ్రూప్ మెటీరియల్, లేదంటే FG మొత్తం తీసుకోదు, FG మెటీరియల్ ఇవ్వండి. FG అంటే ఫినిష్డ్ గూడ్స్ మెటీరియల్ అని అంటారు. AMSMG, SF మెటీరియల్ అంటే సెమీ ఫినిష్డ్. SF అని పెట్టండి. SF అంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ మెటీరియల్. ఓకే, SMG. ఎంటర్ సేవ్. ఇవి నోట్ చేసుకోండి. మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. డొమెస్టిక్ గ్రూప్ మెటీరియల్ గ్రూప్ లో డొమెస్టిక్ మెటీరియల్ యాడ్ చేస్తాం. అండర్ ది డొమెస్టిక్ గ్రూప్ ఐ కెన్ క్రియేట్ ది డొమెస్టిక్ మెటీరియల్. సో ఏ గ్రూప్ లో ఆ గ్రూప్ కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. కానీ గ్రూప్స్ అన్నమాట. ఈ గ్రూప్స్ లో వాటికి సంబంధించిన రా మెటీరియల్ అనేవి క్రియేట్ చేస్తాం.
సెమీ ఫినిష్డ్ గ్రూప్ లో సెమీ ఫినిష్డ్ గ్రూప్ మెటీరియల్స్ క్రియేట్ చేస్తాం. అండర్ సెమీ ఫినిష్డ్ గ్రూప్ మెటీరియల్ ఐ కెన్ క్రియేట్ సెమీ ఫినిష్డ్ మెటీరియల్. ఇదంతా ఎంఎం వాళ్ళే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్. మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్. మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? P2P posting purpose. We want to maintain current period, current year configurations అన్నమాట. OMYS. OMYSకి వెళ్ళండి. OMYS పనిచేయట్లేదా? OMYS పాత్ ద్వారా వెళ్దామా? వెళ్ళండి. లాజిస్టిక్ జనరల్ మెటీరియల్ మాస్టర్. లాజిస్టిక్ జనరల్ మెటీరియల్ మాస్టర్. లాజిస్టిక్ జనరల్ మెటీరియల్ మాస్టర్. బేసిక్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేయండి. మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్. OMSY అదేనా? ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెక్టే ఇచ్చాము, అయినా రాలేదు. ఓకే, పాత్ ద్వారా వెళ్ళాక పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇయర్ మనం ఏ ఇయర్లో ఉన్నాం? ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం? 2024. తర్వాత పీరియడ్ 12th పీరియడ్ కదా, 12th పీరియడ్. తర్వాత ఏబిఏపి అనేది సెలెక్ట్ చేయండి. అంటే అది ఎందుకు తీసుకుంటాం? ఏబిఏపి అనేది అలౌడ్ బ్యాంక్ డేట్ పీరియడ్ పోస్టింగ్, అలౌడ్ బ్యాక్ డేట్ అండి. ప్రీవియస్ గా ఉన్న డేట్ తో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. దాని తర్వాత డిబిపి తీసుకున్నాం అనుకోండి, డు నాట్ అలౌడ్ బ్యాక్ డేట్ పోస్టింగ్. ఇది తీసుకోకూడదు, ఇదే తీసుకోవాలి. ఏబిపి అంటే అలౌడ్ బ్యాక్ డేట్ పోస్టింగ్ అని అర్థం. డిబిపి అంటే డు నాట్ అలౌడ్ బ్యాక్ డేట్ పోస్టింగ్. సో P2P అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వీ వాంట్ టు మెయింటైన్ ఏబిపి అంటే బ్యాక్ డేట్ పోస్టింగ్ చేయాలా, లేదంటే బ్యాక్ డేట్ పోస్టింగ్ ఎలా చేయకూడదా ఇక్కడ ఇస్తాం. ఎంటర్ చేయండి ఒకసారి, సేవ్ చేయండి. పని చేయండి. 25 ఇవ్వాలేమో ఇక్కడ, 24 వచ్చింది ఆటోమేటిక్ ఇక్కడ. సరే 24 ఉంచుదాంలే, 24 కదా మనం ఉంది. చూద్దాం, ఏదైనా ఎర్రర్ ఫామ్ అయితే అప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ ఒక ఎర్రర్ రావచ్చు మేబీ, చూద్దాం. ఓకే 24 ఇచ్చేస్తాం. సేవ్. నెక్స్ట్ డిఫైన్ అట్రిబ్యూట్ ఫర్ మెటీరియల్ టైప్స్.
Define attributes. ATTRIBUTES. Attributes for material types. OMS2. నోట్ చేసుకోండి, కింద నోట్ చేసుకోండి. అట్రిబ్యూట్స్ ఏమేమి తీసుకుందాం ఎగ్జాంపుల్. అట్రిబ్యూట్స్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూరింగ్ ది ఇన్వాయిస్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ we want to update material and amount. Material attributes and what is mean by attributes? During the inventory related document entry posting we want to update quantity and amount. Clear kada? During the inventory related document entry posting we want to update quantity and amount. Quantity update అవ్వాలా? సో ఇటువంటి వాటి కోసం. ఓకేనా? ఇప్పుడు సర్వీస్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం అనుకోండి, వీ వాంట్ టు అప్డేట్ ఓన్లీ అమౌంట్ అవుట్. ఇప్పుడు యాక్చువల్గా సర్వీస్ రిలేటెడ్ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. అక్కడ ఏముంటుంది? ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ ఉండదు, ఓన్లీ అమౌంట్ మాత్రమే అప్డేట్ అవుతుంది సర్వీస్ రిలేటెడ్కి. అదే కనుక ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ అప్డేట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ అమౌంట్ కూడా అప్డేట్ అవ్వాలి. ఓకేనా? అదనమాట. సో వీటికి చూడండి, ROH టైప్ చేయండి, కింద దాని కింద టైప్ చేయండి ROH, దాని కింద టైప్ చేయండి ROH రా మెటీరియల్. ROH అంటే ఏంటి? రా మెటీరియల్ టైప్ చేయండి. నెక్స్ట్ FERT ఫినిష్డ్ గూడ్స్. HALB సెమీ ఫినిష్డ్ గూడ్స్. FERT ఫినిష్డ్ గూడ్స్. HALB సెమీ ఫినిష్డ్ గూడ్స్. HALB సెమీ ఫినిష్డ్ గూడ్స్. Attributes అంటే ఏంటి? వాట్ యు మీన్ బై attributes? డ్యూరింగ్ ది ఇన్వాయిస్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ అప్డేట్స్ ఈజ్ రిక్వైర్డ్, అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్, ఏమేమి రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. సర్వీస్ రిలేటెడ్ అయితే అమౌంట్ అవసరం లేదు, ఇన్వెంటరీ రిలేటెడ్ అయితే కావాలి. ఇట్లా చూడండి ఎగ్జాంపుల్. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we want to update only quantity. అలా అంటే ఇప్పుడు ఏది మీరు పోస్ట్ చేస్తుంటే దానికి సంబంధించినవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తామనేది ఇస్తాం అనమాట. వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది. మెటీరియల్ టైప్స్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఉందా? ROH ఉందా? చూడండి ROH స్టాండర్డ్. పొజిషన్కి వెళ్ళి ROH తీసుకోండి. ROH ఓన్లీ ROH ఉంటుంది. పొజిషన్కి వెళ్ళండి. చూసారా? ROH అంటే స్టాండర్డ్. ఓకే, తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ ROH కాకుండా ఇంకోటి ఏమనుకున్నాము? FERT ఉందా? FERT ఫినిష్డ్ గూడ్స్ స్టాండర్డ్. HALB స్టాండర్డ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్. చూసారా? ఇవన్నీ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్. ఓకే, ROH సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ROH సెలెక్ట్ చేయండి. క్వాంటిటీ వాల్యూ అప్డేట్ సెలెక్ట్ చేయండి. క్వాంటిటీ వ్యాలిడేషన్ అప్డేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం వ్యాలిడేషన్ ఏరియా క్లియర్ చేసామా? వ్యాలిడేషన్ ఏరియా అంటే ఏంటి? ప్లాంట్. మన ప్లాంట్ ఏంటి ఇవ్వండి.
పొజిషన్కి వెళ్ళి ప్లాంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. మన ప్లాంట్ ఏంటి, ప్లాంట్ ఏం క్రియేట్ చేస్తాం, ప్లాంట్ ఫస్ట్ లో చేసాం కదా OX10 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ROH వెయిట్ ROH చూడండి, ఇక్కడ క్వాంటిటీ అండ్ వ్యాలిడేట్ రెండు సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ క్వాంటిటీ అప్డేట్ అవ్వాలి. చూడండి రా మెటీరియల్, if you can do any raw material activity, quantity want to updated, validate want to validate also want to updated, రెండు అప్డేట్ అవ్వాలి. ఓకేనా, సేవ్ చేయండి. రా మెటీరియల్ స్టాండర్డ్ ఇది, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి సెకండ్ వన్ ఏమి వచ్చాము, FERT ఫినిష్డ్ గూడ్స్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ వ్యాలిడేట్ లోకి వెళ్ళండి, డబల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ ప్లాంట్ తీసుకోండి. సో FERT లో ఇక్కడ కూడా అంతే. FERT అంటే ఏంటి, ఈ క్వాంటిటీ ఇక్కడ కూడా క్వాంటిటీ అప్డేట్ అవ్వాలి, వ్యాలిడేట్ కూడా అప్డేట్ అవ్వాలి, రెండు అప్డేట్ అవ్వాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ HABI సెమీ ఫినిష్డ్ గూడ్స్ సెలెక్ట్ చేయండి. క్వాంటిటీ అండ్ వ్యాలిడేట్ అప్డేట్, ఇక్కడ కూడా ఏమో అప్డేట్ అవ్వాలి. పొజిషన్కి వెళ్ళండి, మీ ప్లాంట్ ఇవ్వండి. ఇక్కడ క్వాంటిటీ అప్డేట్ అవ్వాలి, వ్యాలిడేట్ అనేది అప్డేట్ అవ్వాలి. క్వాంటిటీ అంటే ఏంటి, ప్రోడక్ట్ క్వాంటిటీ, వాల్యూ అంటే వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. క్వాంటిటీ అప్డేట్ అవుతుంది, వాల్యూ కూడా అప్డేట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టైప్ చేయండి. సెట్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ప్రైస్ వేరియంట్, సెట్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ప్రైస్ వేరియంట్. ఇవన్నీ మనం చెయ్యం నాగరాజ్, MM వాళ్ళే చేస్తారు. బట్ నాలెడ్జ్ పర్పస్ మనం చేస్తున్నాం అంతే. MM వాళ్ళు చేస్తారు, ఇంటర్వ్యూలు అడిగినా కూడా OBYC ట్రాన్సాక్షన్ కోడ్ నుండి మనం ఇన్వాల్వ్ అవుతామని చెప్పాలి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆల్ ట్రాన్సాక్షన్స్, మనకేం సంబంధం లేదు. OMEQ కింద టైప్ చేయండి 1000 PE 1000 SE పెట్టండి కింద, PE 1000 SE. నెక్స్ట్ 1000 SE. ఓకేనా. నెక్స్ట్ సెట్ టాలరెన్స్ లిమిట్, ఇది కూడా నోట్ చేయండి ఒకేసారి. సెట్ టాలరెన్స్ లిమిట్, సెట్ టాలరెన్స్ లిమిట్ OMCO నెక్స్ట్ 1000 టైప్ చేయండి. 1000 ఇవ్వండి, ఇక్కడ కూడా 1000 B1 1000 B2 1000 VP. VP లాస్ట్ లోది ఫస్ట్ B1 B2 మహారాజ్ వినండి. 1000 B1 1000 B2 B ఫర్ బాంబే, B1 B ఫర్ బాంబే. నాగరాజ్ ఏమైంది నీకు, 1000 ఫస్ట్ లోకి వెళ్ళినా ఫస్ట్ నాగరాజ్, అది B1
నెక్స్ట్ B2, నెక్స్ట్ VP, థర్డ్ వన్ 1000 VP. VP, V for victory. Next, set tolerance limit for invoice posting. Set tolerance limit for invoice posting. Invoice posting OM R6. ఇక్కడ కూడా 1000 DB, 1000 BD, 1000 BD, capital one BD, 1000 ST, ST, 1000 ST. సెకండ్ వన్ 1000 ST. అంత ఇంకేం లేదు. సో ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేయ ఒకసారి 4 ఎలిమెంట్స్ మీరు టైప్ చేశారు ఇప్పుడు. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి దేనికి సంబంధించి 4 స్టెప్స్ మొత్తం సెలెక్ట్ చేయి. 4 to 6 వరకు సెలెక్ట్ చేయి. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి టాలరెన్స్ గ్రూప్స్ అన్నమాట. ఇవి 3 types ఆఫ్ టాలరెన్స్ గ్రూప్స్ ఇన్ MM లో 3 types ఆఫ్ టాలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. MM లో 3 types ఆఫ్ టాలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇవి క్రియేట్ చేద్దాం. ఈ కోడ్ ఏంటి? OM ఫస్ట్ సెట్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ప్రైస్ వేరియంట్ OMEQ. వెళ్ళండి OMEQ. ఫస్ట్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ పర్పస్. ఇది OMEQ EU OMEU. కరెక్ట్గా రాలేదేంటి? ఇది కాదే. OMEU అవట్లేదా? పాత్రలో వెళ్దాం. మెటీరియల్ మేనేజ్మెంట్ వెళ్ళండి. మెటీరియల్ మేనేజ్మెంట్ SPR వదరాలి. మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేజింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఎక్కడ చూడండి. మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేజింగ్, ఇక్కడ డౌన్కి వెళ్ళండి. పర్చేజింగ్, పర్చేజ్ ఆర్డర్, purchase order, set tolerance limit for the price variant. అదే ఎగ్జిక్యూట్ చేయండి. OMEU కరెక్ట్ ఇచ్చాం, మరి ఎగ్జిక్యూట్ చేయండి. EUనా OMEU అంతే కదా ఇచ్చింది మనం. రాంగ్ ఇచ్చామా? సరే వెళ్ళండి ఎగ్జిక్యూట్ చేయండి. OMEUనే చెప్పాను మీకు. ఇక్కడ PE చూడండి. PE ఎక్కడ ఉన్నది? PE అనేది 2 ఉంటే చూడండి. PE మిడిల్లో PE ఎక్కడ ఉన్నాయి? PE 2 ఉంటే చూడండి. ఇంకోటి కూడా ఉంటుంది PE. నెంబర్ వచ్చేసి వెయిట్ ఇక్కడ 1000 కంపెనీ కోడ్ లేదా? ఒకటేమో వెయిట్ చూడండి. ఒకటేమో మనం చూడండి. ఒకటేమో ప్రైస్ వేరియంట్ పర్చేజింగ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. PE ఉన్నది. ప్రైస్ వేరియంట్ పర్చేజింగ్ ఒకటి సెలెక్ట్ చేయండి, ఏదన్నా ఒకటి. చూడండి ప్రైస్ వేరియంట్ పర్చేజింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ మ్యాక్స్ క్యాష్ డిస్కౌంట్ డిడక్షన్ పర్చేజింగ్ ఇంకోటి ఎక్కడ చూడండి. PEలో ఉంటుంది.
పిఈ ఇవ్వండి. నాగరాజ్ డిఈ ఎందుకు ఇస్తున్నారు మీరు? పిఈ అయితే ఇవ్వాల్సింది. డిఈ ఎందుకు ఇస్తున్నారు? పిఈ ఇమ్మంటే. నాగరాజ్ కంటిన్యూ చేయండి. వెయిట్ చేయండి చెప్తాను చూడండి. 0005 సెలెక్ట్ చేయండి. పిఈ అది కాదు, పైన ప్రైస్ వేరియంట్ పర్చేజింగ్ తీసుకోండి. నెక్స్ట్ దాని కింద చూడండి ఇంకోటి ఉంది, ఎస్సీ చూడండి, ఎస్సీ తీసుకోండి. మ్యాక్స్ క్యాష్ డిస్కౌంట్ డిడక్షన్ సెకండ్ వన్ తీసుకోండి. అవి ఆ రెండు తీసుకుంటున్నాం. పిఈఎస్సి అంతే కరెక్ట్, ఇవే కదా తీసుకోవచ్చు, మనం మర్చిపోయాము. సారీ, కరెక్ట్ మీరు తీసుకోండి. పిఈఎస్సి తీసుకోవాలి. ఇవి షీట్లు అవే ఇచ్చామా చూడు. పిఈఎస్సి కరెక్ట్, వెళ్ళండి. వీటిని మనం ఏం చేయాలి? కాపీ చేస్తున్నాం. కాపీ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పిఈ క్రింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అవన్నీ అలా ఉంచేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఎస్సీ వచ్చింది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్కి అవి యాడ్ చేసాం. ఎంటర్, సేవ్. చూసారా, మీ కంపెనీ కోడ్కి యాడ్ చేసాం, సేవ్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. వెయిట్ అక్కడే ఉన్నారా? అక్కడ మీరు డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు. ఏఎంఆర్ టెక్నాలజీస్ వచ్చేసింది ఆటోమేటిక్గా, ఫైన్, అవసరం లేదు అయితే. ఓకే, ఒకసారి ఫస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ దాని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కరెన్సీ ఐఎన్ఆర్ ఉందో లేదో చూసుకోవాలి నాగరాజ్, లేకపోతే మార్చుకోవాలి. రెండో దానిపైన కూడా డబుల్ క్లిక్ చేసి చూడండి. ఓకే, ఐఎన్ఆర్ వస్తుంది, కంపెనీ కూడా ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ సెట్ టాలరెన్స్ లిమిట్, సేమ్ పాత్ చూడండి. సెట్ టాలరెన్స్ లిమిట్ బాగా వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, టీ కోడ్ ఇస్తారా? టీ కోడ్ ఇవ్వని చెప్తాను. OMC0 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ OMC0 ఇవ్వండి. C0 అది ఓ కాదు. OMC0 ఇచ్చారా? ఇక్కడ ఏమేమి తీసుకున్నాము? B1 B2 VP కదా, అవేనా? B1 B2 VP అవేనా? చూడండి ఒకసారి, వెళ్ళండి ఆ సెషన్కి. బిఎం B2 VP ఓపెన్ చేయండి. అక్కడ ఏమేమి ఉన్నాయి? బిఎం దగ్గర ఏముంది చూడండి ఒకసారి. వెయిట్ ఆర్డర్ ప్రైస్ క్వాంటిటీ వేరియంట్. బిఎం దగ్గర ఏముంది? ఆర్డర్ ప్రైస్ క్వాంటిటీ వేరియంట్ జిఆర్ ఉంది. తర్వాత B2 దగ్గర ఆర్డర్ ప్రైస్ వేరియంట్ జిఆర్. B2 జిఆర్ దగ్గర డబ్ల్యూ ఉంది. నెక్స్ట్ విపి ఉంది. విపి అంటే మూవింగ్ యావరేజ్ ప్రైస్ వేరియంట్. సో ఇవి కాపీ చేయాలి. కాపీ చేయండి. కాపీ యాజ్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ కంపెనీ కోడ్ తీసేసి 0001 స్టాండర్డ్ తీసేసి మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. 1000 అనేది ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ మనం ఉన్న వాటిలో 1000 ఉంటుంది. 1000 ఉంటే 1000 తీసుకోవచ్చు, లేకపోతే ఏదంతా తీసుకోండి. తీసుకుని కాపీ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్ తీసుకుంటాను. మీ కంపెనీ కోడ్ ఇచ్చుకుంటూ వచ్చేయండి.
సేవ్ చేయండి. మీ కరెన్సీ ఐఎన్ఆర్ పిక్ అయిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమన్నా చూడండి. నెక్స్ట్ సెట్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళండి. OMR6 ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. వెయిట్ ఇక్కడ ఏఎన్ సెలెక్ట్ చేయండి. ఏపీ సెలెక్ట్ చేయండి. ఏపీ బీడీ ఉందా చూడండి, నేను చెప్తుంటాను చూడండి. బీడీ, బిఆర్, బిడబ్ల్యూ, డిక్యూ, డి డబల్, కే డబల్, పిపి, పిఎస్, ఎస్టి, విపి ఇవన్నీ సెలెక్ట్ చేయాలి మనం. ఇవన్నీ స్టాండర్డ్ డాష్లు ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ చేశారా? మీ కంపెనీ కోడ్ ఇవ్వటం, ఎంటర్ చేయటం, మీ కంపెనీ కోడ్ ఇవ్వటం, ఎంటర్ చేయటం, సేమ్ ప్రాసెస్ అన్నిటికీ అలాగే చేయాలి. మీ కంపెనీ కోడ్ మ్యాండేటరీగా ఇవ్వాలన్నిటికీ. ఇవన్నీ ఎంఎంఓలో చేస్తారండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెటీరియల్ మేనేజ్మెంట్ లో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇవన్నీ ఎంఎంఓలో చేస్తారు, మనకు సంబంధం ఏం లేదు. విపి అయిపోయినట్టుంది, చూసేయండి. విపి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుందా? ఇంటూ మార్క్ కొట్టండి. ఇంటూ మార్క్ సేవ్ చేసేయండి. సేవ్ చేయండి. ఏఎన్, ఏపీ, బిడి, బిఆర్, బిడబ్ల్యూ, బిక్యూ, బిడబ్ల్యూ, కేడబ్ల్యూ, పిపి, పిఎస్, ఎస్టి ఇవన్నీ చేయాలి. ఇట్లా వీటికి మన కరెన్సీ ఐఎన్ఆర్ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. కంపెనీ కూడా ఇచ్చాం కదా, ఇవన్నీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ నారాజ్ అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ ప్లాంట్ ప్రిపరేషన్, ప్లాంట్ పారామీటర్స్, OM18. సో ఇక్కడ కూడా కాపీ చేయాలి. 1000 స్టాండర్డ్ నుండి కాపీ చేయాలి. వెళ్ళు, ఈ 3 కోడ్కి వెళ్ళండి. OM18. హలో,
OM18 ఇలా వచ్చిందా? ఇలా రాదే. OM18 మళ్ళీ ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. పాత్ ద్వారా వెళ్ళండి. SPRO మెటీరియల్ మేనేజ్మెంట్. SPRO మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్ ఇక్కడ కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్ అది వెళ్ళండి. ప్లాంట్ ప్రిపరేషన్స్, క్యారీ అవుట్ ఓవరాల్, క్యారీ అవుట్ ఓవరాల్ మెయింటైన్ ప్లాంట్ అది ఎగ్జిక్యూట్ చేయండి. టికోడ్ ఓపెన్ చేయండి. టికోడ్ ఏముంది మార్చండి అక్కడ. OM18 కరెక్టే ఉంది కదా. సరే ఎగ్జిక్యూట్ చేయండి. OM18 ఓకే ఫైన్, వెళ్ళండి. ఇట్లా రావాలి. కాపీ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి 1000 ఉందా? 1000 స్టాండర్డ్ కంపెనీ. ఉందా? 1000 ఇవ్వండి. మీ ప్లాంట్ ఇవ్వండి కింద. సో కాపీ చేస్తున్నాం, పారామీటర్స్ అనేవి కాపీ చేస్తున్నాం. కాపీ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూడండి, పారామీటర్స్ ఫ్రమ్ ప్లాంట్ 1000 టు కాపీడ్ అనమాట. మీ దానికి కాపీ అయింది అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ మెయింటైన్ డిఫికల్ట్ ఫర్ ది ట్యాక్స్ కోడ్స్. మెయింటైన్ డిఫాల్ట్ ఫర్ ట్యాక్స్ కోడ్స్. Maintain difficult for tax codes. Difficult, DEFACULT for tax codes. OMR2. OMR2. సో ఎందుకు ఉపయోగపడుతుంది ఈ కాన్ఫిగరేషన్ అనేది? డ్యూరింగ్ ది పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఇన్పుట్ GST వాంట్ టు రిఫ్లెక్టెడ్ ఆర్ నాట్. ఓకేనా? కాన్ఫిగరేషన్స్ ట్యాక్స్ కోడ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వాలా వద్దా? At the time of invoice creation, tax codes will be reflected automatically. If you can maintain any tax code in this configuration, so the tax codes will be reflected automatically at the time of accounting entry posting. So itla ante meeru tax codes ki sambandhinchindi idantha kuda configuration anta kuda. Okay, velandi OMR2. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సేవ్ చేయండి. స్టాండర్డ్ గా చేసేస్తున్నాము, ఇంకేం ఇవ్వట్లేదు ఇక్కడ. సేవ్ చేయండి, ఇంకేమవుతుంది. డిస్క్రిప్షన్ ఏమైనా ఇస్తారా? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. AMR టెక్నాలజీ సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ఆటోమేటిక్ స్టేటస్ చార్జెస్. Define automatic status charges. OMRV. ఇక్కడ MM కాన్ఫిగరేషన్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. OMRV
ఓఎంఆర్వి వెళ్ళండి, ఓఎంఆర్వికి వెళ్ళండి. ఓఎంఆర్వి పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంఎం కాన్ఫిగరేషన్ అనేవి యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ చేయండి, సెలెక్ట్ చేయండి, అది చెక్ బాక్స్ సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ టుగెదర్ వ్యాలిడేషన్. అక్కడ మన కంపెనీ కోడ్ లేదు సార్, క్రియేట్ చేయాలేమో. లేదా వెళ్ళండి, లేదు సార్. మీరు నివెంట్రీకి వెళ్ళాలి కదా. యాక్చువల్గా మీరు నివెంట్రీకి వెళ్ళలేదా? పొజిషన్కి వెళ్ళారా? సారీ, నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళి క్రియేట్ చేయండి, లేకపోతే క్రియేట్ చేయాలి. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఇచ్చేసి ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి, బాగా అటెండ్ అవుతున్నారు మన వాళ్ళు. ఎవరు ఉన్నారు? కార్తీక్ ఉన్నాడా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇవన్నీ మనం చేయమండి, చెప్తున్నారు. ఇదంతా ఎంఎం వాళ్ళే చేస్తారు. మీకు జెన్యున్ గా చెప్తున్నాను, ఓపెన్ సీక్రెట్. మనం 3 క్లాసెస్ చెప్పాను. ఇవన్నీ ఎంఎం వాళ్ళే. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆల్ కాన్ఫిగరేషన్స్. ఎంఎం వాళ్ళే చూస్తారు అంతా కూడా. వెళ్ళండి, నెక్స్ట్ ఓఎంఆర్వి వెళ్ళాం కదా, అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ టుగెదర్ వ్యాలిడేషన్. గ్రూప్ టుగెదర్ వ్యాలిడేషన్, యువర్ ప్లాంట్, యువర్ కంపెనీ కోడ్, యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వ్యాలిడేషన్ చేస్తారు. 1 minute. హలో, చూడండి నాగరాజ్, నోట్ చేయండి. ఓఎండబ్ల్యూడి వెళ్ళండి. స్టాండర్డ్ ఉంది, యువర్ ప్లాంట్, కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ ఒక గ్రూప్ గా మనం హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ FI టు MM ఇంటిగ్రేషన్, యాక్చువల్లీ FI కన్సల్టెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు మేబీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, OMWD వెళ్ళండి, ఈ కోడ్కి వెళ్ళండి. OMWD పొజిషన్కి వెళ్ళండి, మీ వ్యాలిడేషన్ ఏరియా ఇవ్వండి. చూసారా, మీ వ్యాలిడేషన్ ఏరియా, మీ కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా పిక్ అయింది ఆటోమేటిక్ ఇక్కడ. తర్వాత వ్యాలిడేషన్ గ్రూప్ కోడ్ అన్నారు కదా, స్టాండర్డ్ 0001 ఈ స్టాండర్డ్ ఇవ్వండి. 0001 ఈ స్టాండర్డ్, సేవ్ చేయండి. 0001 is the standard. Next, validation classes. Define validation classes.
Define validation classes. OMSK. Hmm. 3000 note change. 3000 in the 3000 raw material. $3,000. 7920 raw material. 7920 finished product. 7900 semi finished good. 3000 7920 7900 ఇవన్నీ స్టాండర్డ్. ఓకేనా, ఇవన్నీ స్టాండర్డ్. సో రా మెటీరియల్ క్రియేట్ చేసే టైంలో 3000 ఎంటర్ చేయాలి. ఫినిష్డ్ గూడ్స్ క్రియేట్ చేస్తుంటే 7920 ఎంటర్ చేయాలి. అట్లా అన్నమాట దీనికది. ఓకే, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అయితే 7900 ఎంటర్ చేయాలి. ఇట్లా క్లియర్ కదా? FI ప్లస్ MM కూడా ఇన్వాల్వ్ అవుతుంది. వాలిడేషన్ క్లాసెస్ అంటారు వీటిని. వెళ్ళండి, టీ కోడ్కి వెళ్ళండి. OMSK. ఇప్పుడు ఏమున్నాయి? వాలిడేషన్ క్లాసెస్ పైన డబుల్ క్లిక్ చేయండి. $3000 ఎక్కడ ఉంది సెలెక్ట్ చేయండి. $3000 ఇంకా కొన్ని తీసుకున్నాము. 3010 3000 పైకి చెప్తాను నేను. అక్కడ యాడ్ చేయదు, అక్కడ అవసరం లేదు. 3000 ఇవ్వండి. ఫస్ట్ 3000 3010 3100. ఐఎమ్ సారీ, 3000 తర్వాత 3100. నెక్స్ట్ వన్ 7920 ఫినిష్డ్ గూడ్స్. 7920 ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ వన్ 8520 ప్యాకింగ్ మెటీరియల్. ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అండి. మనం ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ గా ఉంటాయి సిస్టంలో. ఇవన్నీ స్టాండర్డ్, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇవేమి మనం మార్చాల్సిన అవసరం లేదు, స్టాండర్డ్ గా ఉంచుతాం. ఇట్స్ ఆల్ స్టాండర్డ్, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు యాక్చువల్గా 8520 ఉంది చూడండి. 8520 అంటే ఏంటి? ప్యాకింగ్ మెటీరియల్. ఓకేనా, ప్యాకింగ్ మెటీరియల్. During the packing material creation, we want to enter the 8520 standard. 7920 during the finished goods material, we want to enter the 7920. అర్థమవుతుందా మీకు? 7920. 3000 రా మెటీరియల్. ఇవి కూడా యాడ్ చేసుకోండి బెటర్. రా మెటీరియల్. During the raw material creation, we want to enter the 3000. Trading goods. During the trading goods creation,
Trading goods material creation we want to enter 3100 ఇవన్నమాట స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ పాయింట్. Next point, FI to MM integration. FI to MM integration ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాం. FI కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ చూడండి, సో ఏమేమి జరుగుతుంది ఇక్కడ? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఏం ఫామ్ అవుతుంది కదా, నో ఎంట్రీ. No entry. Next, goods receipt, MeGo. 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 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. Inventory account data to GRIR clearing account. Invoice receipt. Hello.
నాగరాజ్ ఫస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, గూడ్స్ రిసిప్ట్, అంతవరకు సెలెక్ట్ చేయవన్నీ. దీని 3-way మ్యాచింగ్ అంట, తెలుసా మీకు? 3-way మ్యాచింగ్, 3-way మ్యాచింగ్ అంటారు. సెకండ్ వన్ ఇంకో నెక్స్ట్ లైన్ కూడా ఉంది, 1 2 3 3 స్టెప్స్ ఉన్నాయి కదా, దీని ఏమంటారు? 3-way మ్యాచింగ్ అంటారు. వెండర్ పేమెంట్ F-53, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. మాన్యువల్ క్లియరింగ్ అయితే F-53, ఏపీపీ ద్వారా అయితే F110 ట్రాన్సాక్షన్ కోడ్ చేస్తాం, F110. ఓకేనా? F110. సో ఇవి మనం చేయాల్సింది. ఓకేనా? క్లియర్ కదా నాగరాజ్? సివి రేపు చెప్తాను నాగరాజ్, ఇవన్నీ రేపు చెప్తాను. ఓకే సార్. చాలా టైం పడుతుంది. ఏంటండి? చాలా టైం పడుతుంది సార్ అది. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, చాలా ఉంటుంది. ఓకే సార్. అవి తొందరగా అవ్వండి, చాలా ఉంది. లేదంటే మీకు నాకు ఏం లేదు, క్లాసెస్ చెప్తూ ఉన్నారు కదా, హెడేక్ వస్తుంది బాగా, అందువల్ల. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. ఒకవేళ చెప్తే 7:30 మీకు కాల్ చేస్తాను, ఒకవేళ నాకు ఓకే అనుకుంటే. ఓకే సార్. 7:30 to 8:30 లేకపోతే చేసేద్దామా? 7:30 to 8:30 కూర్చుందామా? చేసేద్దాం సార్, అయిపోతుంది. సరే, 7:30 to 8:30 కూర్చున్నా. ఓకే సార్. బాయ్. ఓకే సార్. సార్ కార్తిక్ సార్.